ఎన్నికల హామీలు అమలు చేయడంపై దృష్టి సారించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. ఒక్కో గ్యారంటీకి వేర్వేరుగా దరఖాస్తులు సమర్పించాల్సిన అవసరం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన గ్యారంటీ దరఖాస్తును విడుదల చేసింది. సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లోని వార్డులకు ఈ ప్రొఫార్మారోలు చేరవేసేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. దరఖాస్తు మొదటి పేజీలో ఎడమవైపు తెలంగాణ రాష్ట్ర చిహ్నంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి ఫోటోను ముద్రించారు. ఇక కుడివైపు అభయహస్తం సింబల్, డిప్యూటీ సీఎం భట్టి ఫోటోలను ప్రింట్ చేశారు. రెండు పేజీల దరఖాస్తులో మొదటి పేజీలో దరఖాస్తుదారుల వివరాలు, చిరునామా ఉంటాయి. ఆధార్ ప్రకారం దరఖాస్తుదారుని పేరు, తండ్రి లేదా భర్త పేరు, స్త్రీ లేదా పురుషుడు, కులం, పుట్టిన తేదీ, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, రేషన్ కార్డు నెంబర్, చిరునామా వివరాలను తెలియజేయాలి. ఇక రెండో పేజీలో పథకాలకు సంబంధించిన వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ అభయహస్తం గ్యారంటీ పథకాల లబ్ధి పొందడానికి అవసరమైన వివరాలను నింపాల్సి ఉంటుంది. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయల ఆర్థిక సాయం, 500కే గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి పథకంలో ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత గ్యారంటీలను పొందేందుకు ఒకే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అక్షిత్ లైవ్లో అందిస్తారు. ప్రజాపాలనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనకు బయటకు వచ్చాయి. ఇంతకుముందే కొద్ది క్షణాల ముందే ఆ రోజు రేవంత్ రెడ్డికి సంబంధించిన స్పష్టంగా చెప్పారు. అంటే చూస్తూ ఉంటే ఇది ప్రజాపాలనకు సంబంధించిన 6 గ్యారంటీల అమలు కోసం ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉంది. దానికి సంబంధించిన అడుగులు కూడా వేస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి అనేక అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే 28 తారీఖు నుంచి, ఈ నెల 28 తారీఖు నుంచి జనవరి 6 తారీఖు వరకు ఈ యొక్క ప్రజాపాలన జరుగుతుంది. దానికి సంబంధించిన ఈ తేదీల్లో కూడా అంటే గ్రామాలకు కావచ్చు, లేకపోతే వార్డులకు కావచ్చు, ఒక అధికారులు వచ్చినప్పుడు ఆ సమయంలో దరఖాస్తు ఇచ్చినా సరే, లేకపోతే తర్వాత కూడా ఈ యొక్క 6 తారీఖు జనవరి 6 తారీఖులో కూడా ఈ యొక్క దరఖాస్తు ఇవ్వచ్చు అని కూడా రేవంత్ రెడ్డి చెప్పారు. అటు చూస్తూ ఉంటే తర్వాత 6 తారీఖు తర్వాత కూడా డైరెక్ట్ మనకు ఎంఆర్ఓగా సంబంధించిన వాళ్ళు ఆఫీస్కి వెళ్ళి కూడా ఈ యొక్క దరఖాస్తు ఈ యొక్క అప్లికేషన్ ఇవ్వచ్చు అని చెప్పారు. అంటే మనకు అంటే ఎలాంటి సందేహాలు అవసరం లేదు, ఒక గందరగోళం పరిస్థితులు అవసరం లేదు. అంటే ఎక్కువ రద్దీ ఉన్నా కూడా మీరు టెన్షన్ తీసుకునే అవసరం లేదు. తర్వాత కూడా మీరు అప్లికేషన్ ఇవ్వచ్చు అని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి మీకు ఎలాంటి గందరగోళం ఉండకుండా మీకు స్పష్టంగా ఒక వివరించే ప్రయత్నం చేస్తాను. చూస్తూ ఉంటే ఇది ఒక సిద్దిపేట డిస్టిక్ సంబంధించినటువంటి ఒక టీంలకు సంబంధించి ఒక మండల వైజ్గా వివరించి డివైడ్ చేసి ఆ మండలంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ, ఎంపీడీఓ వీళ్ళకు ఒక టీంలో 2 టీంలుగా వేసి ఆ టీంలకు సంబంధించినటువంటి ఒక సిద్దిపేట డిస్టిక్ సంబంధించినటువంటి వివరాలు ఇది చూస్తూ ఉంటే ఇక్కడ మండలం వైజ్గా వచ్చేసి అక్కన్నపేట మండలానికి సంబంధించి డివైడ్ చేయడం జరిగింది. అంటే 2 టీంలు, ఒకటి ఎంపీడీఓ, ఇంకోటి వచ్చేసి ఎంఆర్ఓకి సంబంధించి 2 టీంలు చేశారు. అంటే ఒక పొద్దున ఉదయము 2 గ్రామాలు, రోజుకు 4 గ్రామాలు చొప్పున రోజు కంప్లీట్ చేశారు. దానికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ ఏ అధికారి వస్తాడు, ఏ అధికారి ఏ గ్రామంలో ఏ వార్డుకు వస్తారు, ఏ టైంలో అక్కడ అవైలబుల్ ఉంటారు. ఒక టీం వచ్చేసి పొద్దున ఒక సంబంధించినటువంటి గ్రామంలో ఉంటే తర్వాత మధ్యాహ్నం పూట ఇంకో గ్రామం. అంటే ఒక టీం రెండు గ్రామాలను రోజుకు విజిట్ చేసి పూర్తిగా 2 టీములు కలిసి రోజుకు 4 గ్రామాలను పూర్తి చేస్తారని చెప్పేసి ఇక్కడ మన డీటెయిల్స్ ఇచ్చాడు. గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎక్కడికి వెళ్ళాలి, మనకు డౌట్లు ఉంటాయి, దానికి సంబంధించి ఎక్కడికి వెళ్ళాలి అంటే గ్రామ పంచాయతీ ఆఫీస్కి అక్కడికి వెళ్ళి మనము అక్కడికి సంబంధించిన ఎంఆర్ఓ లేకపోతే మీ గ్రామంలో అంటే డీటెయిల్స్ పూర్తిగా ఆల్రెడీ ప్రజలకు పూర్తిగా రిలీజ్ చేశారు. డిస్ట్రిక్ట్ సంబంధించిన కలెక్టర్స్ ఏ అధికారి ఒక గ్రామానికి వస్తాడు, ఆ సంబంధించినటువంటి టీంలు అంటే అక్కడ ఎన్ని కుటుంబాలు, గ్రామంలో ఎన్ని కుటుంబాలు, సపోజ్ ఒక 1000 కుటుంబాలు ఉంటే సంబంధించిన 3 కౌంటర్ వేయడం. అంటే అక్కడ ఉన్నటువంటి కుటుంబాలను పట్టి అక్కడ కౌంటర్ ఏర్పాటు చేశారు. ఆ టీము మొత్తంగా అక్కడ ఉన్నటువంటి కుటుంబాలను స్క్రూటినీ చేస్తుంది. అక్కడ ఎలాంటి సంబంధించినటువంటి వివరాలు చూద్దాము ఒకసారి మనము. ఆ ఒక అప్లికేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం సంబంధించినటువంటి ఒక అప్లికేషన్ ఇచ్చింది. దానికి సంబంధించి ప్రజాపాలనలో
సంబంధించినటువంటి యొక్క అప్లికేషన్ ఒక పూర్తిగా వివరాలు మనం చూద్దాము. ఈ యొక్క చూస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం అని చెప్పేసి మొదట మనకు హెడ్లైన్స్గా ఇచ్చారు. తర్వాత ప్రజాపాలన వచ్చేసి 28 తారీఖు, ఈ నెల 28 తారీఖు నుంచి జనవరి 6 తారీఖు వరకు ఈ యొక్క కార్యక్రమం ఉంటుందని చెప్పడం జరిగింది. తర్వాత ప్రజాపాలన దరఖాస్తు ఫామ్లో వచ్చేసి ఎవరెవరు దీనికి అంటే ఎవరెవరు సంబంధించినటువంటి అప్లికేషన్, దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఒక ఫారంని అంటే ఒక పథకానికి వివిధ రకాలుగా అప్లికేషన్ ఇవ్వకుండా, వివిధ రకాలైనటువంటి అప్లికేషన్ ఇవ్వకుండా ఈ ఒక్కొక్క ఫారంలోనే ఈ యొక్క అప్లికేషన్లోనే అన్ని పథకాలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అప్లికేషన్ ఇవ్వచ్చు అని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వం ఈ యొక్క ఆర్గానిటీకి సంబంధించిన అప్లికేషన్ ఇచ్చినట్టు తెలుస్తుంది. దీనికి చూస్తూ ఉంటే ఈ పథకాలు వచ్చేసి మహాలక్ష్మి పథకం, రైతు భరోసా పథకం, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, చేయుత పథకాలు ఈ యొక్క అప్లికేషన్లో మనం అప్లికేషన్ పెట్టుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి ఇక ఫస్ట్ పేజ్లో వచ్చేసి మనకు కుటుంబ వివరాలు ఉన్నాయి. కుటుంబ వివరాలకు సంబంధించి చూద్దాం ఒకసారి. ఫస్ట్ కాలంలో వచ్చేసి కుటుంబానికి సంబంధించిన యజమాని, ఒక యజమాని ఎవరు ఉంటారో వారి పేరు రాయాలి. తర్వాత సంబంధించి రెండో కాలంలో వచ్చేసి వాళ్ళ యజమాని స్త్రీయా లేకపోతే పురుషుడా లేకపోతే ఇతరులా, దానికి సంబంధించి ఎవరైతే వారిపైన టిక్ చేయాలి. తర్వాత వచ్చేసి వాళ్ళు కేటగిరీ అంటే మూడో కాలంలో వచ్చేసి వాళ్ళు ఏ కేటగిరీ, బీసీయా, ఎస్టీయా లేకపోతే ఓసీయా అని చెప్పేసి వాళ్ళు మనము సంబంధించినటువంటి ఏ బాక్స్ అయితే ఆ బాక్స్కు టిక్ చేయాలి. లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఫోటోను కూడా ఇక్కడ వాళ్ళకి సంబంధించిన ఫోటోను కూడా పేస్ట్ చేయాలి. అక్కడ ఉన్నటువంటి దరఖాస్తు నెంబర్, అక్కడ ఉన్న మనకి ఏదైతే అధికారి ఎంపీడీఓ లేకపోతే ఎంఆర్ఓ వస్తారో ఆ ఎంఆర్ఓకి సంబంధించినటువంటి వారు మనకు దరఖాస్తు నెంబర్ ఇక్కడ ఒకటి వేస్తారు, దానికి సంబంధించి కూడా చేస్తారు. తర్వాత వచ్చేసి ఆ పుట్టిన తేదీ, ఒక యజమాని ఏ టైంలో పుట్టాడో ఆ టైం ఒక డేట్ వేయాలి. తర్వాత ఆధార్ కార్డు, యజమాని యొక్క ఆధార్ కార్డు, తర్వాత రేషన్ కార్డు నెంబర్ ఫస్ట్ టైం చూడని చెప్తున్నారు, రేషన్ కార్డు, తర్వాత మొబైల్ నెంబరు. అయితే ఒక తర్వాత యజమాని వచ్చేసి 8వ కాలంలో వచ్చి వృత్తి ఏం చేస్తారు, వ్యవసాయం చేస్తారా లేకపోతే ఉద్యోగం చేస్తారా లేకపోతే ఇంకేదైనా పని చేస్తారు, దానికి సంబంధించి పూర్తి వివరాలు. తర్వాత వచ్చేసి 9వ కాలంలో వచ్చేసి ఇక్కడ సంబంధించినటువంటి యజమాని యొక్క కుటుంబం, ఆ కుటుంబానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ పూర్తిగా ఇవ్వాల్సి ఉంటుంది. ఒక కుటుంబంలో ఒక 4 ఉంటారా 6 ఉంటారు, వాళ్ళకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మాత్రం ఈ యొక్క 9వ కాలంలో మాత్రం ఇవ్వాలి. దానికి ఒక కుటుంబం సభ్యుడి పేరు, దరఖాస్తుదారుని యొక్క సంబంధం, ఈ యొక్క యజమాని ఉంటారో యజమానికి ఒక కుటుంబ సభ్యునికి ఎలాంటి సంబంధం ఉంది, ఒక లింగం, అదేవిధంగా పుట్టిన తేదీ, ఆధార్ కార్డు నెంబర్, ఒక అప్లికేషన్ సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల యొక్క ఆధార్ కార్డు నెంబర్ కూడా ఇక్కడ ఇవ్వాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ 10th కాలంలో మొదటి పేజీకి సంబంధించి 10th కాలంలో వచ్చేసి చిరునామా, అంటే ఇక్కడ వాళ్ళ రెసిడెన్షియల్ ఎక్కడ స్టే చేస్తున్నారు, ఎక్కడ ఉన్నారని చెప్పేసి వాళ్ళ యొక్క ఇంటి నెంబరు, లేకపోతే ఏ గ్రామం అయితే ఆ గ్రామము, తర్వాత వార్డు నెంబరు, మండలము, అదేవిధంగా జిల్లా, ఇవన్నీ మనము ఇవ్వాల్సి ఉంటుంది ఫస్ట్ పేజీలో వచ్చేసి. సెకండ్ పేజీ వచ్చేసి అభయహస్తం గ్యారంటీ పథకాలు లబ్ధి పొందడానికి వివరాలు, అంటే ఒకవేళ మీరు ఒక అభయహస్తం సంబంధించినటువంటి ఆ పథకానికి ఎలిజిబుల్ అయితే మీరు అప్లై చేసుకున్న అనుకుంటే దానికి సంబంధించినట్టు కావాల్సిన లబ్ధిదారులు ఆ ఒక బాక్స్కు ఒక ఏదైతే ఉందో ఆ పథకం సంబంధించిన ఒక బాక్స్ రైట్ గుర్తు చేయాలి, టిక్ చేయాలని చెప్పేసి మనకు 2వ పేజీలో ఇచ్చారు. తర్వాత 2వ పేజీలో వచ్చేసి మహాలక్ష్మి పథకం, ఒకవేళ మహాలక్ష్మి పథకం కింద అంటే అక్కడ 6 గ్యారంటీలో ఓ భాగమైనటువంటి ఒక మహాలక్ష్మి పథకం, దాని కింద 2500 రూపాయల ఆర్థిక సాయం చేస్తారు. ఒకవేళ మీరు ఒక 2500 ఆర్థిక సాయానికి ఎలిజిబుల్ అనుకుంటే దానికి అప్లికేషన్ పెట్టుకోవాలంటే ఈ యొక్క ఫస్ట్ మహాలక్ష్మి పథకంలోని ఫస్ట్ కాలంలో ఈ యొక్క దీనికి 2500 ఆర్థిక సాయం కోసం టిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి 500 గ్యాస్ సిలిండర్, దానికి సంబంధించినట్టు ఎలిజిబిలిటీ కావాలనుకుంటే ఈ యొక్క రెండో కాలంలో ఈ సిలిండర్కి సంబంధించి ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చేసి 2.1 కింద ఒక గ్యాస్ కనెక్షన్ యొక్క నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత 2.2 కాలం కింద వచ్చేసి కంపెనీ ఏ కంపెనీ తీసుకున్నారో ఆ గ్యాస్ సంబంధించిన కంపెనీ నేమ్ రాయాల్సి ఉంటుంది. తర్వాత 2.3లో కాలంలో వచ్చేసి ఆ యొక్క ఎన్ని సంవత్సరానికి ఎన్ని సిలిండర్ వాడుతుర్రు అనే ఒక ప్రభుత్వానికి ఒక లెక్క కావాల్సి ఉంటుంది. కాబట్టి ఎన్ని సిలిండర్ వాడుతారు, ఒక 4 వాడితే 4 లేకపోతే 5 వాడితే 5, కొందరు 12 వాడే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆ పెద్ద కుటుంబాలు అయితే వాళ్ళు కూడా ఎన్ని వాడుతారో అన్ని నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత రైతు భరోసాకు సంబంధించి రైతు భరోసా పథకంలో వచ్చేసి ఫస్ట్ కాలంలో 15,000 రూపాయల ఆర్థిక సాయం ప్రభుత్వం చేయబోతుంది. దానికి సంబంధించి ఫస్ట్ కాలంలో ఇవ్వడం జరిగింది. ఫస్ట్ కాలం నుంచి తర్వాత ఇచ్చి 1.1 కాలంలో మీరు ఒక రైతు లేకపోతే కౌలు రైతా, ఈ రెండిట్లో మీరు ఒక కౌలు రైతు అయితే కౌలు రైతు కింద టిక్ చేయాలి, లేకపోతే రైతు అయితే రైతు కింద టిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత 1.2 కింద పట్టాదారులు లేక పట్టాదారుల యొక్క పాస్బుక్ నెంబర్ మస్ట్గా ఎన్ని పాస్బుక్ నెంబర్లు ఉంటే ఆ పాస్బుక్ నెంబర్స్ వేయాల్సి ఉంటుంది. ఒకవేళ కుటుంబంలో ఎంతమంది ఉంటే వాళ్ళకి సంబంధించిన భూములకు సంబంధించిన అన్ని నెంబర్ ఇక్కడ వేయాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి సాగు చేస్తున్న భూమి, మీరు నిజంగా
అది ఖాళీగా ఉందా లేకపోతే సాగులో ఉందా అని చెప్పేసి ఇక్కడ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ సాగులో ఉన్నట్టయితే ఆ సాగు చేస్తున్నటువంటి సంబంధించిన సర్వే నెంబరు అవన్నీ డీటెయిల్స్ ఇక్కడ 1.3లో ఇవ్వాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ కాలం నెంబర్ అంటే రైతు భరోసాకు సంబంధించి పథకం సంబంధించి సెకండ్ కాలంలో వచ్చేసి వ్యవసాయ కూలీ. ఒకవేళ మీరు అదే ప్రభుత్వం చాలాసార్లు వ్యవసాయ కూలీకి ఇక్కడ కరెక్ట్ డిఫైన్ చేయలేదు, అంటే వ్యవసాయ కూలీ అంటే ఎవరు అని చెప్పేసి కరెక్ట్ చెప్పినప్పటికీ కాకపోతే ఇక్కడ కాలంలో మనకి ఇక్కడ రైతు పథకంలో మాత్రం పెట్టడం జరిగింది. ఆ పథకానికి సంబంధించి ఒకవేళ మీరు రైతు కూలీ అయితే మాత్రం ఇక్కడ 12,000 రూపాయల ఆర్థిక సాయంకి సంబంధించిన కాలం ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఉపాధి హామీ పథకం సంబంధించిన కార్డు నెంబరు ఒకవేళ మీరు దానికి అప్లై చేసుకోవాలంటే ఉపాధి హామీకి పథకం సంబంధించిన కార్డు నెంబర్ ఉండాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇందిరమ్మ ఇళ్లకు ఒకవేళ ఇందిరమ్మ ఇల్లు మీకు గతంలో కానీ ఎప్పుడు కానీ లబ్ధి చేకూరకపోతే ఇందిరమ్మ ఇల్లు మనకి ఇవ్వాలి. దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఒకటో కాలంలో మాత్రం మీరు ఇందిరమ్మ ఇళ్ళకు అర్హురా అని చెప్పేసి అడగడం జరిగింది. అర్హులైతే దానికి ఒక ఫస్ట్ సంబంధించినటువంటి బాక్స్లో టిక్ చేయాలి. తర్వాత రెండో కాలంలో అమరవీరులు స్పెషల్గా చెప్పాల్సింది ఏంటంటే అమరవీరులకు కూడా ఇక్కడ సపరేట్ కాలం ఇచ్చారు. వారికి నిజంగా ఒక ప్రత్యేకత స్థానం ఇచ్చినట్టు చెప్పవచ్చు. అంటే 6 గ్యారంటీలో వాళ్ళకు ఎలాంటి హామీలు ఇచ్చారో దాన్ని కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. దానికి సంబంధించి అమరవీరులకు ఏదైతే 250 చదరపు గజాల స్థలం ఇస్తానని చెప్పారో దానికి సంబంధించి వివరాలు ఇచ్చడం జరిగింది. ఇక్కడ చూస్తూ ఉంటే ఇందిరమ్మ ఇళ్లలోని 2.1 అమరవీరుల కుటుంబం. మీరు ఒకవేళ అమరవీరుల కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళైతే దానికి ఈ యొక్క బాక్స్లో టిక్ చేయాలి. ఆ సంబంధించినటువంటి అమరవీరుల పేరు, అమరవీరులైన సంవత్సరం, అదేవిధంగా ఎఫ్ఐఆర్ నెంబరు, అదేవిధంగా డెత్ సర్టిఫికేట్ నెంబరు కూడా వేయాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చడం జరిగింది. తర్వాత వచ్చేసి ఒకవేళ ఉద్యమంలో మీరైతే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నట్టయితే 2.2లో ఇక్కడ వాళ్ళు ఇవ్వడం జరిగింది. మీరైతే తెలంగాణ ఉద్యమకారులా అని చెప్పేసి ఇక్కడ అడగడం జరిగింది. ఉద్యమకారులు అయితే అవును, లేకపోతే కాదు అంటే కాదు అని చెప్పేసి ఇక్కడ టిక్ చేయాలి. తర్వాత వచ్చేసి ఒకవేళ మీ మీద ఎలాంటి కేసులు ఉన్నాయి ఆ కేసులకు సంబంధించి కూడా ఆ కేసు నెంబరు కూడా వివరించాలి. ఒకవేళ మీరు జైల్లోకి ఇట్లా పడ్డట్టయితే జైల్లో ఇలా ఉన్నట్టయితే ఆ జైలుకి సంబంధించిన పేరు, స్థలము, ఒక ఎన్ని సంవత్సరాలు మీరు శిక్షణ అనుభవించారు వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇక్కడ సెకండ్ పేజీలో ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత థర్డ్ పేజీలో వచ్చేసి గృహాల జ్యోతి. ఈ గృహజ్యోతికి సంబంధించినటువంటి కుటుంబానికి ప్రతి నెలకు 200 యూనిట్ల ఫ్రీగా ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. ఈ 6 గ్యారెంటీలో భాగంగా ఆ 6 గ్యారెంటీలో ఇక్కడ చూస్తూ ఉంటే 1.1లో చూస్తూ ఉంటే 0 నుంచి మీరు ఎన్ని యూనిట్ల వాడుతూ ఉన్నారు అంటే కొందరు వచ్చేసి 0 నుంచి 100 యూనిట్లు వాడతారు, తర్వాత వచ్చేసి 100 నుంచి 200 యూనిట్లు వాడతారు. ప్రభుత్వానికి ఒక వివరాలు కావాలి కాబట్టి వాటికి సంబంధించిన వివరాలు తెలుసుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నట్టు తెలుస్తుంది. అంటే ఇక్కడ మీరైతే ఎన్ని యూనిట్లు వాడతాయి అంటే 0 నుంచి 100 యూనిట్లు వాడుతురా లేకపోతే 100 నుంచి 200 యూనిట్లు వాడుతురా దానికి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ ఎంత మీరు యూనిట్లు వాడుతున్నారో దానికి సంబంధించి టిక్ చేయాల్సి ఉంటుంది. అంటే మీరు ఇక్కడ చూసేది 1.2లో వచ్చేసి మీ విద్యుత్ కనెక్షన్ ఒక మీటర్ యొక్క నెంబర్ ఇక్కడ వేయాలి. తర్వాత చేయూత పథకం కింద అయితే చేయూత పథకం కింద నెలకు 4,000 రూపాయలు, దివ్యాంగులకు అయితే 6,000 రూపాయలు గవర్నమెంట్ ఇవ్వబోతుంది. దానికి సంబంధించి మీరు ఒకవేళ గతంలోనైతే ఈ యొక్క పథకం కింద లబ్ధి పొందుతున్నైతే ఆ లబ్ధికి మీరు దీని కింద అప్లై చేయొద్దు అని చెప్పేసి ఇక్కడ స్పష్టంగా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం మీరు పింఛన్ పొందుతున్నట్టయితే ఈ యొక్క దరఖాస్తులో పొందుపరచొద్దు అని చెప్పడం జరిగింది. ఒకవేళ మీకు గతంలో ఎలాంటి దీనిపైన లబ్ధి పొందకపోతే మాత్రం ఈ యొక్క మీరైతే దేని కింద అప్లై చేసుకుంటారు అంటే కొందరు దివ్యాంగుల కింద అప్లై చేసుకుంటారు, కొందరు వచ్చేసి చేనేత కింద అప్లై చేసుకుంటారు, కొందరు వచ్చేసి బీడీ కార్మికుల కింద అప్లై చేసుకుంటారు. వాళ్ళైతే ఒకవేళ మీరు దివ్యాంగులు అయితే మాత్రం ఇక్కడ దివ్యాంగుల కింద రైట్ కొట్టి తర్వాత ఇక్కడ సదరు సర్టిఫికేట్ యొక్క నెంబర్ మాత్రం ఇక్కడ మెన్షన్ చేయాలి. తర్వాత 2 అంటే కాలం 2లో వచ్చేసి మీరు గీత కార్మికుల లేకపోతే ఇతరులు ఏదైనా సరే ఇక్కడ బీడీ కార్మికుల వాళ్ళు ఎవరైనా సరే వాటికి సంబంధించినటువంటి టిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత లాస్ట్ ఫారంలో మాత్రం వచ్చేసి 4వ పేజీలో వచ్చేసి దీనికి సంబంధించి అంటే జతపరచాల్సినటువంటి వచ్చేసి ఏంటంటే మనకు జతపరచాల్సినటువంటి కాపీస్ ఏంటంటే ఆధార్ కార్డ్స్ అంటే ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి ఆధార్ కార్డు మాత్రం జోడించాలి. తర్వాత వచ్చేసి తెల్ల రేషన్ కార్డు ఒక కుటుంబంలో ఎంతమంది ఉంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి తెల్ల రేషన్ కార్డులో ఉన్న సభ్యుల యొక్క సంబంధించిన ఆధార్ కార్డు ప్లస్ రేషన్ కార్డు తెల్ల రేషన్ కార్డు కంపల్సరీగా అంటే జోడించాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. పైన చూస్తూ ఉంటే ఇక్కడ ఒక డిక్లరేషన్ ఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. నేను పైన ఉన్నటువంటి ఇచ్చినటువంటి సమాచారం అన్నీ ధృవీకరిస్తున్నాను అంటే నేను సెల్ఫ్గా డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఎవరైతే యజమాని ఉన్నారో వాళ్ళు సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తారు, వాళ్ళకి సంబంధించినటువంటి సంతకము, పేరు, అదేవిధంగా తేదీ ఇస్తారు. తర్వాత వచ్చేసి
మనం ఇచ్చినటువంటి అప్లికేషన్ను రిటర్న్గా ఒక అధికారి స్క్రూటినీ చేసి దాన్ని పూర్తి వివరాలు తెలుసుకొని అది ఒక లబ్ధిదారులు అయితే మనం ఇచ్చినటువంటి అప్లికేషన్కు మనకు రిటర్న్గా ఒక రసీదు ఇస్తారు. ఆ రసీదుకి సంబంధించింది ఇదన్నమాట. మనకు ఇచ్చినటువంటి ఊరు అంటే జీపీ యొక్క కోడ్, వార్డు యొక్క కోడ్ ఫస్ట్ ఉంటుంది ఆ రసీదులో. తర్వాత వచ్చినటువంటి దరఖాస్తు మనం ఇచ్చినటువంటి దరఖాస్తు సంఖ్య అని చెప్పేసి ఫస్ట్ ఒక కాలంలో ఉంది. ఆ యొక్క దరఖాస్తు సంబంధించిన సంఖ్యని ఇక్కడ వేసి వాళ్ళు మనకి ఇస్తారు. తర్వాత అతని యొక్క యజమాని యొక్క పేరు, తండ్రి పేరు, అయితే ఏ పథకాలకు వాళ్ళు ఎలిజిబుల్ లేకపోతే ఏ పథకాలను వాళ్ళు అప్లై చేసుకున్నారని చెప్పేసి ఇక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది. ఆ టిక్ చేసినటువంటి పథకాలను టిక్ చేసి మనకు రిటర్న్గా వారి యొక్క చూస్తూ ఉంటే గ్రామంకు సంబంధించిన గ్రామం యొక్క పేరు, మండలము, జిల్లా, తేదీ ఇవన్నీ వేసి మళ్ళీ విధంగా వచ్చినటువంటి ఎంపీఓ లేకపోతే తహసీల్దార్ లేకపోతే వాళ్ళ యొక్క అధికారుల యొక్క పేరు, వారి యొక్క హోదా, వారి యొక్క లేకపోతే ఎంపీడీఓ అయితే ఎంపీడీఓ లేకపోతే ఎంఆర్ఓ అయితే ఎంఆర్ఓ వాళ్ళ యొక్క హోదా, వాళ్ళ స్టాంపు వేసి మనకు ఈ యొక్క రసీదు మాత్రం మనకు అందజేస్తారు. ఫైనల్గా చూస్తుంటే కన్ఫ్యూజన్ మాత్రం అవసరం లేదు. ఒక ప్రభుత్వం కూడా ఈ యొక్క అవసరం ఈ యొక్క 6 తారీఖు లోపు అయినా సరే లేకపోతే 6 తారీఖు తర్వాత అయినా సరే మన అప్లికేషన్ డైరెక్ట్గా ప్రభుత్వానికి ఇవ్వచ్చు లేకపోతే అధికారులకు ఇవ్వచ్చు అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అంటే చూడాలి మరి రానున్న రోజుల్లో ఎలా జరుగుతుందో దీనిపైన ఒక ప్లాన్తో మాత్రం ఒక కట్టుదిట్టమైన ప్రణాళికతో మాత్రం ప్రభుత్వం అవుతుందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ అక్షిత్.